ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మనం మామిడికాయ జ్యూస్ తాగొచ్చు. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. పండిన మామిడి పళ్ళు తీసుకుని ఈ విధంగా మెత్తగా మనం జ్యూస్ తీసుకోవాలి. మనకు తురిమేది ఉంటుంది కదా, అలాంటి దాంతో తీసుకోవచ్చు. ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో మామిడి పైన తొక్క తీసేసి దానిపైన రుద్దుకుంటే మంచిగా ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తొక్కంతా తీసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మనం చేసుకుంటే ఆ జ్యూస్ అంతా మంచిగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేసుకోవాలి. మనకి సంవత్సరం పొడవునా మామిడి పళ్ళు దొరకవు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి తినాలనిపించినప్పుడు లేకపోతే జ్యూస్ తాగాలనిపించినప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మనం ఈ మామిడి పళ్ళ జ్యూస్ తాగొచ్చు. లేదా కొద్దిగా గిన్నెలో వేసుకుని ఇలా మంచిగా స్పూన్ తో అయినా తినొచ్చు. చూసారు కదా, ఇలాంటి రంధ్రాలు ఉన్న వాటితో చేసుకోవాలి. మనకి ఎక్కువ మామిడి పళ్ళు దొరికినప్పుడు సీజన్ లో ఇలా చేసి పెట్టుకుంటే, ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇలా మెత్తగా జ్యూస్ చేసుకున్న దాన్ని ఇలా పేస్ట్ మొత్తం తీసేసుకున్నా కదా, ఆ టెంక వరకు అలా తీసేసాను. తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. అది స్టీల్ ఆటలో కానీ లేదా ప్లాస్టిక్ అయినా, అంటే ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ లో వేసుకోవాలి. స్టీల్ గిన్నెల్లో కానీ అలా వేసుకోవచ్చు. దీన్ని వేసేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్ కంటే డీప్ ఫ్రిడ్జ్ లో అయితే బాగుంటుంది. మంచిగా గడ్డ కడుతుంది, ఇంకా పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం ఇలా చేసి పెట్టుకున్నాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి నేను ఒకరోజు పెట్టాను, నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను మీకు. చూడండి, గట్టిగా గడ్డగట్టుకుపోయింది. ఇంక ఇది పాడవదు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మనం తీసుకుని జ్యూస్ లాగా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా తినవచ్చు. ఇలా గట్టిగా స్పూన్ తంటే వస్తుంది. నెక్స్ట్ డేనే కాబట్టి అంటే చాలా గట్టిగా గట్టుగట్టుకుపోయింది. ఇంక ఇది పాడవదు అనమాట. ఇలా చేసి పెట్టుకుంటే అంటే సంవత్సరం పొడవునా కాకపోయినా కొన్ని రోజులు వరకైనా మనం ఒక 5-6 నెలల వరకైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మంచిగా తినవచ్చు. లేదా కొద్దిగా ఇది తీసుకుని పల్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పంచదార వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మనం మిక్సీ పెట్టుకుని తాగితే కూడా మ్యాంగో జ్యూస్ లాగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.